థైరాయిడ్ ఉండేవాళ్ళు నైట్ టైమ్స్ ఇట్లాంటి దోశ చేసుకొని తిన్నారంటే చాలా మంచిది. ఏం లేదు, ఓట్స్ ఒక 4 స్పూన్లు తీసుకోండి. 4 స్పూన్లు తీసుకోండి. తర్వాత బాంబే రవ్వ ఒక 3 స్పూన్లు. తర్వాత శనగపిండి అది ఒక 3 స్పూన్లు వేసుకోండి. మీకు తెలిసిపోతుంది ఎంత ఎంత వేయాలి, మరి అంత ఖచ్చితంగా కాకుండా వేసుకోండి. తర్వాత ఉల్లిపాయలు 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకొని, దోశ బాగా రావాలి కదా. క్యారెట్ తురిమేసి వేసుకోండి, ముక్కల కన్నా తురిమేసుకుంటే బాగా వస్తుంది. ఒక 2 పచ్చిమిర్చి, ఎక్కువ కారం లేకుండా. తర్వాత తగినంత ఉప్పు వేయండి, దీన్ని బాగా కలపండి. తర్వాత కొంచెం గరం మసాలా కానీ ఏదన్నా కొంచెం స్మెల్ వచ్చేదానికి వేసుకోండి. తర్వాత పెరుగు ఒక 3 స్పూన్స్ వేసి దాన్ని బాగా కలిపి, ఒక గ్లాసు నీళ్ళు వేసి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లనే పెట్టేసేయండి. ఇప్పుడు హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత మనం తీస్తే కొంచెం బాగా నాని ఉంటుంది, దోశలు సూపర్గా వస్తుంది. చూడండి, కొద్దిగా కావాలంటే వాటర్ వేసుకొని దాన్ని బాగా కలిపి ఈ పెనం పైన ఎక్కువ నూనె వేయకుండా జస్ట్ బ్రష్తో ఇట్లా అప్లై చేసి ఈ విధంగా దోశలు వేసుకోండి. ఒక 2 మినిట్స్ అయిన తర్వాత రెండో పక్క తిప్పి వేసుకుంటే నీట్గా, చూసారా, ఎర్రగా కాలి ఉంటుంది బాగా. ఇది చాలా 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 మంచిది. వేడివేడిగా ఉంచేసినావా ఓట్స్ది? ఇది ఉండే థైరాయిడ్ వాళ్ళకి చాలా మంచిది. ఓట్స్ దోశ తింటే నైట్ టైం అన్నం తినకుండా చాలా మంచిది. Oh man, it blew us away. This is the best movie you have not seen this entire year. I had so much fun watching this movie. I landed in zero expectations.